హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు మనం షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి డంకీ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చాము. ఈ మూవీని రాజ్ కుమార్ ఇరానీ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, రాజ్ కుమార్ ఇరానీ గారి సినిమాలు అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి. అందులోనూ మనకి షారుఖ్ ఖాన్తో ఇప్పుడు మనకి రాబోతున్నారు డంకీ సినిమాతో. సో ఈ మూవీలో మనకి తాప్సీ గారు అలాగే చాలా మంది ఆర్టిస్టులు యాక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సేపట్లో బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ డంకీ మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా ఉంది బ్రో డంకీ మూవీ? యావరేజా? షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? రాజ్ కుమార్ ఇరానీ గారి డైరెక్షన్, స్టోరీ బాగుందా బ్రో? చెప్పండి బ్రో, ఎట్లా ఉందో? బాగుందా బ్రో? ఎలా ఉందన్న సినిమా? సార్ మూవీ ఎలా ఉంది సార్? బాగుందా బ్రో? మూవీ ఎలా ఉంది సార్? పర్వాలేదు, బాగుంది. షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. ఓకే నా సినిమా ఎట్లా ఉందన్న బ్రో? ఎలా ఉంది బ్రో డంకీ? బాగుందా? షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ అన్న సినిమా ఎలా ఉందన్న? సూపర్. సార్ సినిమా ఎలా ఉంది? బాగుందా బ్రో? ఎలా ఉంది బ్రో మూవీ? బ్రో సార్ మూవీ ఎలా ఉంది సార్? ఎలా ఉందన్న మూవీ? బాగుందా? కూడా ఆలోచించకుండా రావచ్చు. అవునా? చెప్పండి అన్న, షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా? వలస వెళ్ళిన మన దేశ ప్రజలకి ఇదో గుణపాఠం లాంటిది దేశ సినిమా అంతే. షారుఖ్ ఖాన్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. రాజ్ కుమార్ ఇరానీ గారి డైరెక్షన్, స్టోరీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. తాప్సీ గారు, మిగతా అందరు యాక్టర్స్, విశాల్ కౌశల్ గారు, చాలా బాగుంది. టోటల్ గా నచ్చింది. టోటల్ గా మన దేశానికి చాలా మంచి పిక్చర్. ఓకే, ఫ్యూచర్ కి కూడా చాలా మంచి పిక్చర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా బ్రదర్? సినిమా ఎలా ఉంది బ్రదర్? సినిమా ఎలా ఉంది అన్న? సినిమా ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది బ్రదర్? ఎక్సలెంట్ సార్, బాగుంది. ఒక మోరల్ స్టోరీ, హీరో షారుఖ్ ఖాన్ ఉన్నాడు కాబట్టి చాలా బాగుంది. అలాగే రాజ్ కుమార్ ఇరానీ గారి డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? చాలా బాగుంది. సూపర్. ఎక్సలెంట్ సెట్టింగ్ అంతా బాగుంది అనమాట. తాప్సీ గారు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు అందరి యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరు బాగా చేశారు సార్. స్టోరీ మోరల్ స్టోరీ అంత అట్రాక్టివ్ గా ఏం లేదు, బట్ షారుఖ్ ఖాన్ నటించారు కాబట్టి చాలా బాగుంది. చెప్పండి బ్రో, మీకు ఎలా అనిపించింది? అయితే యాక్టింగ్ అయితే ఫుల్ గా ఉంది, కానీ ఇది టోటల్లీ రియల్ స్టోరీ కాబట్టి రియల్ స్టోరీ అదే. అది లండన్ కి ఎలా వెళ్ళాలా అని ఆ కాన్సెప్ట్ తో అది రియల్ స్టోరీ. ఇలా చేయొద్దండి ఆ ఉద్దేశంగా చాలా మంది ఇలా వాళ్ళు సఫర్ అయినారు, అలా కాకూడదు అనే ఉద్దేశంగా షారుఖ్ ఖాన్ సినిమా అనేది తీసింది. సినిమా అయితే రియల్లీ హార్ట్ఫుల్ మూవీ. అలాగే డైరెక్టర్ గురించి చెప్పండి. ఆయన స్టోరీ ఏ విధంగా ఉంది? స్క్రీన్ ప్లే అంతా ఎలా అనిపించింది? అంతా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలే కదా మీకు? బోర్ అయితే ఏం కొట్టలేదు, రియల్ స్టోరీ కాబట్టి అలానే ఉంటది అంతా. అదే ఓకే. లెంతీ మూవీ అయినా కూడా బాగా నచ్చింది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఎలా అనిపించింది అన్న డంకీ మూవీ? బ్రో, రాజ్ కుమార్ హీరాని ట్రేడ్ మార్క్ ఫిల్మ్ బ్రో. ఫస్ట్ హాఫ్ చాలా కామెడీ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం ఎమోషనల్ గా అండ్ ఎవ్రీథింగ్ అన్ని చాలా మొత్తం బాగుంది. అలాగే షారుఖ్ ఖాన్ యాక్టింగ్ అండ్ తాప్సీ పన్నీ యాక్టింగ్ అందరి చాలా బాగుంది. టోటల్ గా మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ కదా ఇది. చాలా యాక్చువల్ గా ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ వెళ్తుంటారు కదా, దాని బేస్ చేశారు. చాలా బాగుంది. లెంత్ ఉంది కదా మూవీ, ఎక్కడ బోర్ ఏమైనా కొట్టేది? ఎక్కడ బోర్ కొట్టదు. చెప్పాలంటే రాజ్ కుమార్ హీరాని ట్రేడ్ మార్క్ ఫిల్మ్ అంతే. టోటల్ గా నచ్చింది. జనాలకి ఏం చెప్తారు ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు? సో ఇప్పుడు సలార్ కూడా ఉంది అండ్ డంకీ కూడా ఉంది కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ ది జానర్, అంటే వాళ్ళు ఏ జానర్ ఇష్టపడతారు దాని జానర్ బట్టి. బట్ దిస్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ది పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ మాటలు, ఈ డంకీ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.